నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఒక విషయం మనము క్లియర్గా మన బ్రెయిన్లో పటిష్టంగా అంటే పక్కాగా పెట్టుకోవాలి. అదేమంటే హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ జోన్లో ఇప్పుడు రేటు పర్ ఎకర్ 12 లక్షల నుంచి హైవే బిడ్స్ దగ్గర 30 lakhs వరకు వచ్చేసినాయి. అంటే 12 to 30 lakhs. ఈవెన్ గజ్వల్ దాటినాక ఇప్పుడు ప్రైజెస్ 20 to 30 lakhs మధ్య వచ్చేసినాయి. అంటే గజ్వల్ అంటే 1 crore లేకుండా ఎకర్ లేదు. సో గజ్వల్ రేట్లో కూడా విదిన్ 3 months డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. 1000 yard బిడ్స్ పావు ఎకరము అర్ధ ఎకరము ఇప్పుడు 6 to 12 lakhs మొదలు దొరుకుతున్నాయి సిద్దిపేట రోడ్లో. అదే కాకుండా ఈ రింగ్ రోడ్ అని రింగ్ రోడ్ అని చాలా గోల పెడుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్ అని నేను ఆల్రెడీ మీకు హెచ్చరించాను. వన్స్ ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రేట్స్ పడడం స్టార్ట్ అవుతుంది. ఇది నార్మల్ ఫినామినా, కానీ మన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇది ఒప్పుకొని సావరు. ఆ రీజనల్ రింగ్ రోడ్ వచ్చే వరకే విపరీతమైన హైప్ ఉంటుంది. వన్స్ ఆ రీజనల్ రింగ్ రోడ్ అయిపోయాక దాని వాల్యూ ఏమో అందరికీ తెలిసొచ్చి, ఎందుకంటే మీరు ఒక ఇంపార్టెంట్ సిటీ నుంచి 70-80 కిలోమీటర్ల దూరం ఉండి మీరు ఏ వ్యాపారం చేయగలరు? అక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? అలాంగ్ ద రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉన్న అక్కడ ఇండస్ట్రియల్ లేదా పాపులేషన్ వైజ్ షిఫ్ట్ ఎందుకు ఉంటుంది అని ఒక్కసారి మనమందరం ఆలోచించవలసిన విషయం. చాలామంది ఇది ఏమీ ఆలోచించకుండా రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ డెవలప్మెంట్ అయిపోతుంది అని బాగా గట్టి ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేనేమంటా అంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూనే అవుతుంది. అంటే రీజనల్ రింగ్ రోడ్ నుంచి 100 మీటర్ల వరకే డెవలప్మెంట్ ఉంటుంది. 100 meters దాటితే అంటే ఒక ధాబానో ఒక రెస్టారెంటో ఒక ఇలా అంటే ఆ రోడ్డును పట్టుకొని జంక్షన్లలో చిన్న అంటే ఒక లేఅవుట్లో దాంట్లో ఆ హైవే మీద డిపెండ్ ఉన్న పాపులేషనే ఆ హైవే దగ్గర ఉంటూ ఇలా ఒక 15-20 years టైం పడుతుంది. ఈవెన్ రీజనల్ రింగ్ రోడ్కి ఒక షేప్ రావడానికి. ఆ షేప్ వచ్చిన ఎకనామిక్స్ ఆ వాల్యుయేషన్స్కి ఒప్పుకోవు. ఇది మనము ఇప్పుడు క్లియర్ ఫ్యాక్టర్. అంటే అప్పటి వరకు కొని అమ్మేయవచ్చా అంటే అమ్మేయవచ్చు, కానీ ప్రైజింగ్ కూడా ఒక ఫ్యాక్టర్. ఇఫ్ యూ ఓవర్ ప్రైస్లో మనం కొంటే మనకు ఏ రకమైన డ్రాస్టిక్ చేంజెస్ ఉండవు ప్రాఫిట్లో. అంటే అతి తక్కువ ధరలకు తీసుకొని ఆ ఫ్లోలో రీజనల్ రింగ్ రోడ్ అయిపోయి ముగిస్తుంది అంటే అమ్మేయాలి. అంటే ఆ వెసులుబాటు ఉండాలి ఆ ప్రైజింగ్లో. అయితేనే రీజనల్ రింగ్ రోడ్పై ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. లేదా మనకు ఒక 20 years వ్యూ ఉండాలి. అంటే ఇప్పటి నుంచి 20 ఏళ్ల తర్వాత రీజనల్ రింగ్ రోడ్పై చిన్న టౌన్షిప్స్ డెవలప్ అయ్యి ఆ టౌన్షిప్స్ చుట్టుముట్టే కమర్షియల్ రేట్స్కి ఆస్కారం ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేస్తే
అక్కడ ఒక టౌన్షిప్ లేదా చిన్న ఊరు లేకపోతే అలాంగ్ ద రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అనేది ఏమాత్రం ఉండదు. ఇది ఓన్లీ ఫ్లిప్ సేల్స్కి పనికొస్తుంది రీజనల్ రింగ్ రోడ్. అయితే ఈ పడుతున్న ధరలు అసలు సిటీపై ప్రభావం చూపుతున్నాయా? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడున్నాయి? పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలొచ్చి మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతూనే ఉన్నారు. అంటే పెద్ద బిల్డర్స్ ఆల్రెడీ పాగా వేశారు, చిన్న బిల్డర్స్ అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం అంటే ఏమి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ అసెట్స్ని లిక్విడేట్ చేసుకొని అయినంత కరెక్ట్ వాల్యుయేషన్స్ పొంది వాళ్ళు ఆంధ్ర వైపు షిఫ్ట్ కావడానికి రెడీగా ఉన్నారు. మరి ఆంధ్ర అంత శరవేగంగా డెవలప్ అవుతుందా అంటే కానే కాదు. ఈసారి అక్కడ పెట్టుబడులు చాలా కేర్ఫుల్గా వస్తాయి. అంటే బిట్స్ అండ్ పీసెస్గా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ వస్తుంది. అంటే అలాంగ్ ద 100 కిలోమీటర్స్, ఆల్ అలాంగ్ 200 కిలోమీటర్స్ అలా రాదు. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ జంక్షన్ పాయింట్స్ ఉంటాయో, డెవలప్డ్ ఏరియా ఉంటుందో దాని చుట్టుముట్టే స్లోగా డెవలప్మెంట్ ఎక్స్పాండ్ అవుతుంది తప్ప బయటి నుంచి లోపలికి డెవలప్మెంట్ కాదు, లోపలి నుంచి బయటికి. అంటే హైదరాబాద్ మోడల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వైపు అట్లీస్ట్ ప్రాపర్టీ ప్రైజెస్ 20 to 40% పెరిగిపోయినాయి. అంటే ఎలక్షన్ రాకముందే. ఎలక్షన్ తర్వాత ఇప్పుడున్న ప్రైజెస్ కన్నా అట్లీస్ట్ ఒక 200% రైజ్ రావచ్చని నాకు అందుతున్న సమాచారం. అంటే ఇప్పుడు 100 ఉన్న ప్రాపర్టీ 250 నుంచి 300 కావచ్చు అని నా అంచనా ప్లస్ నాకు అందుతున్న సమాచారం. సో ఇట్ ఈస్ అప్ టు యూ టు డిసైడ్ వెదర్ టు స్టే, యూ వాంట్ టు స్టే ఇన్వెస్టర్ ఇన్ తెలంగాణ ఆర్ యూ వాంట్ సమ్ ఆల్టర్నేట్ ways to make money by investing in Andhra Pradesh at certain locations where the growth is most probable. Probability ఉంది గ్రోత్ కోసం. అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తారా అనేది ఇది మీ ఇష్టం. సో ఇప్పుడు ఓవరాల్ పిక్చర్ ఎట్లుందంటే ఒక మీడియం సైజ్ బిల్డర్స్, గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు, లేదా ప్లాట్స్ ఉన్నవాళ్ళు, లేదా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ బిల్డర్స్ అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చేతులు దులుపుకొని పోవడానికి సర్వసిద్ధంగా ఉన్నారు. అయితే దీని ప్రభావం వెస్ట్ హైదరాబాద్పై తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నియర్లీ 2.2 to 2.5 ఎంటీ ఫ్లాట్స్ ఇన్వెంటరీ వెస్ట్ హైదరాబాద్లో ఉంది, రెడీగా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో నేను చెప్పినట్టు మినిమం 6 లక్షల ఫ్రీ ఇన్వెంటరీ మనకు వెస్ట్ హైదరాబాద్లో వస్తుంది. సో ఈ ప్రీమియం చెల్లించడానికి చాలా మంది ఇప్పుడు మొగ్గు చూపుతలేరు. మనకు బయట తెలియకుండా ఇక్కడ ఫ్లాట్ డీల్స్ 30% డిస్కౌంట్కి వెస్ట్ హైదరాబాద్లో అయిపోతున్నాయి. ఇది చాలా గమనించవలసిన విషయం. ఇప్పుడు వెబ్సైట్లో కానీ వాళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పిన రేట్స్కు వెస్ట్ హైదరాబాద్లో ఏ ఫ్లాటు అమ్ముడు పోతలేదు. అంటే బై లక్ ఆర్ బయర్స్ ఇన్నోసెన్స్ నుంచి వాళ్ళు ఏదైనా ఒక 2-3 ఫ్లాట్లు అంటా కడుతుండొచ్చు, కానీ నియర్లీ 30% ఆఫ్ ద ఫ్లాట్స్ సోల్డ్ at 30% డిస్కౌంట్. ప్రాక్టికల్గా జరుగుతున్న డీల్స్ వెస్ట్ హైదరాబాద్లో ఇవి. 30% డిస్కౌంట్లో 30% ఫ్లాట్స్ సెల్ అయిపోతుంది. సెల్ కావాలంటే 30% తగ్గించాల్సిందే, లేకపోతే ఇన్వెంటరీ పెట్టుకొని ఏండ్లు కూర్చునే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్
ఆంధ్రప్రదేశ్ దెబ్బ పడక ముందే ఇక్కడ బిల్డర్స్ సర్దుకునే ప్లాన్లో ఉన్నారు. అయితే వీళ్ళిప్పుడు రెడీమేడ్ ఇన్వెంటరీపై నో జిఎస్టీ, రెడీమేడ్ ఇన్వెంటరీపై వాళ్ళు జిఎస్టీ ఇవ్వకుండానే ఫ్లాట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కొన్ని అయితే ప్రీ బుక్ అయింటాయి, కొన్నేమో రెరాపులో ఉన్న వాళ్ళు ఈ ఫ్లాట్స్ కట్టక ముందే అంటించేశారు, అయినా రెరాపురోలు ఉంది. అది కాకుండా 30% డిస్కౌంట్ అనేది ఇప్పుడు ఈ ఫ్లాట్స్పై లభిస్తుంది. సరే, ఇదంతా ఒక వంతు ఇలా జరుగుతుంటే ఇప్పుడు 1 ఇయర్ వరకు ఈఎంఐ హాలిడే ఇస్తున్నారు. 6 months to 1 year ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఈఎంఐ హాలిడే పీరియడ్ జరుగుతుంది. అంటే హ్యాండ్ ఓవర్ అయినాక మీరు 1 year తర్వాత ఆ ఫ్లాట్ యొక్క ఈఎంఐస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఆల్రెడీ వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్లో తీసుకొని ఉంటారు, మిగతాది ఈఎంఐ బ్యాంక్ లోన్ ఈఎంఐ ఏముంటుందో అది 1 year తర్వాత మీరు చెల్లించండి అని బిల్డర్స్ బతిమాలుకుంటున్నారు. అంటే దయనీయమైన స్థితి వెస్ట్ హైదరాబాద్లో ఆల్రెడీ వచ్చేసింది. 6 months to 1 year ఈఎంఐ హాలిడే కామన్. కొన్ని 1 year దాటి 2 year ఈఎంఐ హాలిడే ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఏమంటే బయ్యర్ నుంచి అష్యూరెన్స్ అడుగుతున్నారు. అంటే మీరు ఫ్లాట్ కొంటారా లేదా, కొంటే మేము ఏమైనా చేయడానికి రెడీ ఉన్నాం, డిస్కౌంట్ ఇస్తాము, ఈఎంఐ హాలిడే ఇస్తాము, వితౌట్ జిఎస్టీ ఇస్తాము. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఫ్లాట్స్ యొక్క యాక్చువల్ వాల్యూ ఇప్పుడు వెస్ట్ హైదరాబాదులో 50 lakhsకి వచ్చేసింది. కానీ మనము వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే 80 lakhs అని ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ ఆర్ వాషింగ్ దర్ హ్యాండ్స్ ఆఫ్ విత్ 30% డిస్కౌంట్. Some are offering GST, without GST. Some are offering 1 year EMI holiday. Some people are offering flat discount. అంటే ఏదో ఒక రూపంలో వాళ్ళు తమ ఇన్వెంటరీని వదిలించుకోవడానికి తీవ్రమైన ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం అయితే రాబోయే 3 monthsలో ఈ ఇన్వెంటరీ వెస్ట్ హైదరాబాద్లో 2.7 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ క్రైసిస్ కాకుండా మియాపూర్ క్రైసిస్ అనేది ఒకటి వచ్చి పడుతుంది. అంటే మియాపూర్లో సేమ్ అంటే వెస్ట్ హైదరాబాద్ డెవలప్మెంటే మియాపూర్లో విపరీతమైన హై రైజెస్ వచ్చేసి అక్కడ కూడా ఈ హై రైజెస్ ప్రెషర్ వెస్ట్ హైదరాబాద్ పై పడుతుంది. అదే కాకుండా 111 ఎటు తేలుస్తలేదు కనుక ఆ బ్యాడ్ ఎఫెక్ట్ కూడా వెస్ట్ హైదరాబాద్ మోకిలా వైపు ఎక్కువ పడుతుంది. శంకర్పల్లి ఆల్మోస్ట్ ఆల్ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి బయటపడడానికే ట్రై చేస్తుంది. శంకర్పల్లి ఈజ్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ దట్ గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాక్టికల్లీ చెప్పాలంటే. సో మనం అందరం ఇప్పుడు అలర్ట్ అయిపోవాలి. ఆల్ ఓవర్ హైదరాబాద్ 100 kilometer జోన్లో 12 lakhs to 25-30 lakhs వరకే ఉన్నాయండి ఎకర్. ఆల్రెడీ 3 monthsలో డ్రాస్టిక్గా ఫాల్ వచ్చింది. చాలా మంది ఈ 1000 yards 500 yards దే ఆర్ సెల్లింగ్ ఫర్ 6 lakhs 8 lakhs. అంటే ఎవరెవరు పెద్ద బిడ్స్ తీసుకొని మెల్లగా అమ్ముకుందాం 1-2 yearsలో అని ప్లాన్ వేశారో వాళ్ళంతా కంగు తిని వాళ్ళ ప్రైస్ వస్తే చాలు దేవుడా అని దేవుడికి మొక్కుకొని వాళ్ళ ప్రైస్ వస్తే అవి తీసుకొని దే వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ తెలంగాణ అండ్ గో టువర్డ్స్ ఆంధ్ర. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాకు అందుతున్న సమాచారం ఏమంటే లాస్ట్ 2 years బ్యాక్ ప్రైజెస్ ఉన్నాయి, దానికన్నా ఇప్పుడు 40% ఇంక్రీజ్ అయినాయి ప్రైజెస్. అంటే 1,00,000 ఉన్నది 1,40,000 అయింది.
సో అక్కడ ఇప్పుడు బూమ్ స్టార్ట్ అయింది. అంటే ఎలక్షన్ తర్వాత ఎంటర్ కావడం కష్టమని ఎలక్షన్ రిజల్ట్ ముందే క్లియర్గా ఉంది కనుక పీపుల్ ఆర్ మేకింగ్ బోల్డ్ మూవ్స్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఖాళీ అవుతుంది. స్పష్టంగా వినండి. మోకిల కోకిల ఇవన్నీ పెట్టుకోకండి, భ్రాంతులు పెట్టుకోకండి. గజ్వెల్లో గజగజ వణిగిపోతుంది. గజ్వెల్ అంటే ఇక్కడ 60 lakhs ప్లస్ ఎకర్ కొన్నాడు ఇప్పుడు 30 lakh ప్లస్ లో అమ్ముకునే పరిస్థితికి వచ్చేసింది గజ్వెల్ ఏరియా. వరంగల్ హైవే దిక్కు ఎవ్వడు చూస్తలేడు. ప్లీజ్ నోట్, వరంగల్ హైవేలో సేల్స్ 2 to 3% ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎంత ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ సెల్లింగ్కి పెడుతున్నారో ప్రతి మంత్, దాంట్లో ఓన్లీ సేల్స్ 1 to 2% ఉన్నాయి వరంగల్ హైవే పై. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నల్గొండ హైవే పై కూడా ఏ మూమెంట్ లేదు, అంటే స్తబ్దుగా ఉంది. ఈవెన్ ఆదిబట్ల కూడా గజ గజ ఉడుకుతుంది. ఇప్పుడు అటెన్షన్ మొత్తము ఈ ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ హెక్టిక్ ట్రేడింగ్ నడుస్తుంది. అక్కడ కూడా ఇప్పుడు దిగొచ్చిన 30 lakhs 20 lakhs పర్ ఎకర్ మళ్ళీ 60 lakhs పర్ ఎకర్ పోయే ప్రయత్నాలు ఆర్ఆర్ఆర్ పై చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాదులో ప్రాక్టికల్ ఎకనామిక్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కూడా వెస్ట్ హైదరాబాద్తో విసుగు చెంది ఇప్పుడు డైవర్సిఫై తక్కువ ప్రాఫిట్స్తో ఎక్కడన్నా సేఫ్ ల్యాండ్ పార్సల్స్ కోసం వెతుకుతున్నారు. చాలామంది కాస్ట్ టు కాస్ట్ అమ్ముకొని ఈవెన్ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయారు. అంటే దీని అలజడి ఎక్కడా కనిపిస్తలేదు. కానీ నాకు అందుతున్న సమాచారం ప్రకారము చాలామంది ఆంధ్ర ఎన్ఆర్ఐస్ ఇప్పుడు తెలంగాణ విడిచిపెట్టి ఆంధ్ర వైపు మొగ్గు చూపుతున్నారు బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్. ఇప్పుడు 1,00,000 ఉన్నది 2 yearsలో 1,40,000 అయింది. నెక్స్ట్ అది 1,40,000 2,40,000 కన్నా తక్కువ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని ఫస్టే పోయి పాగా వేస్తున్నారు. దాంతో తీవ్రమైన ఈ రిపుల్ ఎఫెక్ట్స్ అనేది వెస్ట్ హైదరాబాద్ పై చూపించి వెస్ట్ హైదరాబాద్లో వర్ణనాతీతమైన పొజిషన్ ఉంది. 2.7 lakh ఫ్లాట్ ఇన్వెంటరీ ఖాళీగా ఉంది. సెమీ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్లో ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు 1.5 years అయినా ప్రాపర్ మెయింటెనెన్స్ అమౌంట్స్ లేక, ఎందుకంటే 30% 40% ఆక్యుపెన్సీ ఉంది, రెస్ట్ 60% ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. దాని మెయింటెనెన్స్ మొత్తము ఈ ప్రాపర్టీ ఓనర్ పే చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఖాళీ ఇన్వెంటరీపై ఈజ్ పేయింగ్ మెయింటెనెన్స్. సో రూల్స్ ప్రకారం హీ హ్యాస్ టు షేర్ మెయింటెనెన్స్ విత్ ద పీపుల్ హూ ఆల్రెడీ ఆక్యుపైడ్ హిస్ ఫ్లాట్స్. అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ప్రాబ్లం అనేది వచ్చి బిల్డర్స్పై పడుతుంది. దాంతో ఇన్వెంటరీకి 30% డిస్కౌంట్ విత్ నో జిఎస్టీ అని 1 year EMI హాలిడే తమ తరఫు నుంచి అనౌన్స్ చేసి వాళ్ళే చేతులు దులుపుకుంటున్నారు. ఇటువంటి సమయంని మీరు అందరూ గుర్తించాలి. అక్కడ వెబ్సైట్లో ఉన్న ప్రైజెస్ ఏమాత్రం వ్యాలిడ్ కాదు, పేపర్లో వచ్చే ప్రైజెస్ ఏమాత్రం వ్యాలిడ్ కాదు, సేల్స్ పీపుల్ మొత్తుకునే ప్రైజెస్ ఏమాత్రం వ్యాలిడ్ కాదు. అంతా 30% డిస్కౌంట్కి క్లియర్లీ సేల్ డీల్స్ అయిపోతున్నాయి. 30% అంటే బిల్డర్కి
రిస్క్ ఫ్రీ, ప్లస్ బయ్యర్కి కూడా అంటే 30% డిస్కౌంట్ ఇస్ హ్యూజ్ సమ్. అంటే ఈఎంఐలో చాలా ఎఫెక్ట్ పడుతుంది ఈ 30%. ప్లస్ నో జిఎస్టీ ఇస్ ఏ వట్ సోనే పే సుహాగా అంటారు కదా, అనుకోని ఒక మంచి ప్రభావం ఇది. నో జిఎస్టీ, 30% డిస్కౌంట్ అండ్ 1 year ఈఎంఐ హాలిడే ఈజ్ గుడ్ న్యూస్ ఫర్ వెస్ట్ హైదరాబాద్ బయర్స్. అందరూ గమనించండి, వెస్ట్ హైదరాబాద్లో వాళ్ళు చెప్పిన రేటుకు మీరు ఈజీగా 30% డిస్కౌంట్ అడిగే అన్ని ప్రావిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ద మార్కెట్ ఈజ్ ఓపెన్, వైడ్ ఓపెన్. ఫేక్ ఈ బబుల్ అనేది వెస్ట్ హైదరాబాద్ పై బర్స్ట్ అయిపోయి ఎవ్రీ మంత్ ఇన్వెంటరీ యాడ్ అవుతూ నెక్స్ట్ 3 yearsలో మోర్ దెన్ 6 lakh ఫ్లాట్స్ ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో మనకు అందుబాటులోకి వస్తాయి. 6 lakh ఫ్లాట్స్. సో దర్ ఇస్ నథింగ్ టు వరీ. మీరు ఫ్లాట్ కొనేది ఉంటే డైరెక్ట్ 30% డిస్కౌంట్ అడగండి. మీరు నా వీడియో ఎగ్జాంపుల్ కూడా చూపియండి. ఎందుకంటే విపరీతమైన ల్యాండ్ ప్రైసెస్ అంటే బిగ్ పార్సల్స్ పడటం వల్ల దాని రిపెల్ ఎఫెక్ట్ మొత్తము ఆల్ ఓవర్ హైదరాబాద్ బార్డర్ ఓఆర్ఆర్కి కొట్టుకొని తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అంటే ఇప్పుడు ప్లాట్స్ హెచ్ఎండి డిటిసిపి అంతా ఇప్పుడు రిగ్గింగ్ చేయడానికి సదర్న్ ఆర్ఆర్ఆర్ పై పడిపోయింది. అంటే ఇప్పుడు ఎలాగైనా ఓఆర్ఆర్ పై వదిలించుకొని వాళ్ళు ఆర్ఆర్ఆర్ పై రిగ్గింగ్ చేద్దామని ఫుల్ ప్లాన్లో ఉన్నారు. దయచేసి అందరూ గమనించండి, హై రైజెస్ పై మీకు ఒక్క ఆనా యూడిఎస్ రాదు, ఒక్క స్క్వేర్ ఫీట్ యూడిఎస్ కూడా రాదు. దయచేసి గమనించండి, వెస్ట్ హైదరాబాద్లో ఫ్లాట్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది. డోంట్ వరీ. ప్లస్ నో జిఎస్టీ ఉంది. మీరు కన్స్ట్రక్టెడ్ రెడీ టు మూవ్ ఇన్ పై ఏ జిఎస్టీ కట్టే అవసరం లేదు. మీరు జిఎస్టీ ఒక్క పైసా చెల్లించే అవసరం లేదు. చాలా మంది ఇప్పుడు జిఎస్టీ లేదు అని చెప్పి అదంతా పార్కింగ్ ఫీస్ మీద వేసి పార్కింగ్ ఛార్జెస్ కింద, అంటే పార్కింగ్ ఏరియా ఏముంది అదే జిఎస్టీ ఇంక్లూడ్ చేసి అమ్మేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బికాజ్ అకార్డింగ్ టు రూల్ వాళ్ళు జిఎస్టీ ఛార్జ్ చేయొద్దు రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీస్కి. ప్లస్ బ్యాంక్స్ కూడా వాళ్ళు కన్విన్స్ చేసి 1 year ఈఎంఐ హాలిడే క్రింద ఈ సెల్లరే రిస్క్ తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు దిస్ ఇస్ బయర్స్ మార్కెట్. వెస్ట్ హైదరాబాద్ హెస్ బికమ్ బయర్స్ మార్కెట్ విత్ 3 diamond offers. No GST, 30% flat discount on all the inventories in West Hyderabad, and third, 6 months to 1 year EMI holiday on seller's risk. మీరు వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొనేది ఉంటే ఇప్పుడు నేను చెప్పిన సెట్ ఆఫ్ రూల్స్లో ఏ ఒక్కటైనా 2 రూల్స్ అయినా గ్యారంటీ మీకు వర్తిస్తాయి. మీరు అట్లీస్ట్ 30 to 40% మీ ఫ్లాట్ కాస్ట్ పై సేవ్ చేసుకుంటారని ఆశిస్తూ, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇతర ఛానల్స్ లింక్స్ నేను ఇస్తాను, నా అదర్ ఛానల్ లింక్స్, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు నా ఛానల్కి ఏదైనా సహాయం చేయాలి అని అనిపిస్తే నా బ్యాంక్ అకౌంట్కి మీరు తోచిన అమౌంట్ డొనేట్ చేస్తారు అని చెప్తూ మళ్ళీ హెచ్చరిస్తున్నా, వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ఫాలింగ్ లైక్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ఫర్ నెక్స్ట్ 1 year సేల్స్ మొత్తం డౌన్ ఉంది. ఇన్వెంటరీ వస్తూనే ఉంది, ఇన్వెంటరీ స్టాగ్నేట్ అవుతూనే ఉంది. దానిపై నో జిఎస్టీ, 1 year ఈఎంఐ హాలిడే ప్లస్ 30% డిస్కౌంట్లో డీల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎవ్వరూ
లిస్ట్ ప్రైస్ పై ఫ్లాట్స్ కొనొద్దండి వెస్ట్ హైదరాబాద్లో. అనవసరంగా మీ ఈఎంఐ 10 to 12 ఇయర్స్ పెరిగిపోతుంది. సో ఈ బంపర్ ఆఫర్ని అందరు యూజ్ చేసుకోండి. మీరు లిస్ట్ ప్రైస్ పై నేను చెప్పిన ఆఫర్స్ వాళ్ళకి చెప్పండి, తప్పకుండా వాళ్ళందరూ ఇస్తారు, ఇచ్చి తీరాలి. ఎందుకంటే వాళ్ళ నెత్తి మీద భయంకరమైన బుదిబండ వేలాడుతూ ఉంది. దెర్ ఇస్ నో ఎస్కేప్ రూట్. దిస్ వెస్ట్ హైదరాబాద్ హ్యాస్ బికమ్ బయర్స్ మార్కెట్ ఇన్ జస్ట్ 1 month టైం. అంటే ఎలక్షన్ అయి 3 months తర్వాత అనుకుంటే లాస్ట్ 1 monthలో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. ప్రైస్లో సెల్లర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం దిగిపోయింది. ఆల్ ఓవర్ హైదరాబాద్ బిగ్ పార్సల్ రేట్స్ పడిపోతున్నాయి. ఇవన్నీ మీరు ఇగ్నోర్ చేయకుండా సెల్లర్ మీద ప్రెషర్ వేసి ఈ డిస్కౌంట్స్ అందరు పొందుతారని, మీ ఫ్లాట్స్ బై చేసుకుంటారని ఆశిస్తూ మీరు తప్పకుండా నా వీడియో ఎవిడెన్స్ చూపించి మరి వాళ్ళ దగ్గర డిస్కౌంట్ పొందగలరు అని తెలియజేస్తూ నమస్కారం.